హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. దాంతోపాటు నేను కొత్తిమీర పుదీనా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టి అది హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ పోసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, దీంట్లో మనం హోల్ గరం మసాలా వేసుకుందాం. ఇలాచీ, లవంగా, షాజీరా, కొంచెం బ్లాక్ పెప్పర్, ఇవన్నీ హోల్ గరం మసాలా వేసేసుకొని బే లీఫ్ కూడా వేసేసుకుందాం. ఇది లైట్గా ఫ్రై అయ్యాక దీంట్లో మనము ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్తో పాటు కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. దీన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని దీంట్లో కొంచెం నేను రాక్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి, దీంట్లో మనం చికెన్ యాడ్ చేసేసుకుందాం. చికెన్ని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు కలిపేసుకుందాం. ఇప్పుడు చికెన్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ అయిందండి, సాల్ట్ అండ్ పసుపు. దీంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. దాంతోపాటు ఒక చిన్న సైజ్ టొమాటోస్, ధనియా పౌడర్, జీరా పౌడర్, మిర్చి పౌడర్ వేసాను. సో ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేదాకా కలిపేసుకుందాము. నేను కొద్దిసేపు దీన్ని మూత పెట్టి ఉడకనిచ్చానండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో, ఎందుకంటే కొంచెం గ్రేవీ వస్తుంది, ఇంకొకటి అడుగు కూడా అంటకుండా ఉంటుందని. సో ఇది బాయిల్ అవుతున్న టైంలో నేను కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా పుదీనా, ఇంకా కొంచెం గరం మసాలా వేసాను. సో ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes నేను మళ్ళీ దానికి డక్కన్ పెట్టేస్తాను. కొంచెం ఇది గ్రేవీ అంతా అయిపోయేదాకా ఉడకబెట్టి కొంచెం దగ్గర అయ్యాక తీసేస్తాను. కొంచెం ఆయిల్ బయటికి రావాలి. అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటే బెస్ట్. ఇవి వాటర్ మనం పోసాం కదండి, కొంచెం ఎవాపరేట్ అయిపోయింది. మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కొద్దిగా ఉంది కాబట్టి ఇప్పుడు తింపేస్తాను దీన్ని. ఇప్పుడు రెడీ అండి మనకు చికెన్ కర్రీ. ఇది నేను మా హస్బెండ్కి
సర్వ్ చేస్తాను, ఎందుకంటే మా పిల్లలు తినలేరు కదండి అంత స్పైసీగా. మా హస్బెండ్కి సర్వ్ చేసి టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాం.